హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీచర్ డ్రీమ్ విత్ హౌస్ వైఫ్. సో టెట్ ఎగ్జామ్ మనకి నెక్స్ట్ మంత్ ఉంది కాబట్టి మనం ఈవీఎస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసుకుంటూ అయితే వెళ్దాము. సో ఈరోజు మనం ఆల్రెడీ మన ఛానల్లో 8th జనవరి షిఫ్ట్ ఈవీఎస్ క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. అందులో కంప్లీట్గా లేకపోతే నేను ఒకసారి వీడియో చెక్ చేసి రిమైనింగ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే పెడతాను. సో ఈ వీడియోలో మనం ఒకసారి ఈ క్వశ్చన్ పేపర్ని మొత్తం అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాము. అండ్ అంటే ఈ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు ఎగ్జామినర్ ఎటువంటి క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది, ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి అందుకోసమనే ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, గోల్డ్ అని చెప్పొచ్చు మన ప్రిపరేషన్కి. సో లేట్ చేయకుండానైతే వెళ్ళిపోదాం. ఇవి 9th షిఫ్ట్ జనవరి 9th షిఫ్ట్ రోజు జరిగిన ఎగ్జామ్ పేపర్లోనివి అనమాట. సో లేట్ చేయకుండా అయితే చూసేయండి. ఫస్ట్ వన్, కింది వాటిలో మొలకెత్తడానికి చీకటి అవసరమయ్యే మొక్క విత్తనం: ఉల్లి, పొద్దుతిరుగుడు, వంకాయ, పొగాకు. ఇక్కడ మనకు ఆన్సర్ ఆల్రెడీ ఉంది, ఎందుకంటే ఇక్కడ నేను ప్రింట్ తీయించాను. ఇవి ఎప్పటికైనా మనకి యూస్ఫుల్గా ఉంటాయని ప్రింట్ తీపించడం జరిగింది. సో డైరెక్ట్ ఇక్కడ మీకు ఆన్సర్ అయితే చూసుకోండి. ఉల్లి అంటే ఉల్లి మొలకెత్తడానికి చీకటి అవసరమయ్యే మొక్క విత్తనం. అర్థమైందా? అంటే చీకటి అవసరమయ్యే, ఉల్లి మొలకెత్తడానికి చీకటి అవసరమయ్యే మొక్క విత్తనం. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ వచ్చి, పండగ సందర్భంగా ఒక వంటకం బంగాళాదుంప, అల్లం మరియు ఉల్లిపాయలను ఉపయోగించి తయారు చేయబడింది. పండగ సందర్భంగా ఒక వంటకం బంగాళాదుంప, అల్లము మరియు ఉల్లిపాయలను ఉపయోగించి తయారు చేయబడింది. తినదగిన మొక్క భాగాల వర్గీకరణ ప్రకారం ఉపయోగించిన కూరగాయలు వరుసగా. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. క్వశ్చన్ అయితే అర్థమైంది కదా. సో ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చారు, చూసుకోండి. వేరు వేరు కాండం, కాండం కాండం పత్రపీఠాలు, పత్రపీఠాలు కాండం కాండం, వేరు వేరు వేరు. సో మనకు ఆప్షన్ 2 కాండం కాండం పత్రపీఠాలు, ఇది ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ మనకి ఏ విధంగా అడిగారంటే, పండగ సందర్భంగా ఒక వంటకం బంగాళాదుంప ఏంటి మనకి కాండం, అదేవిధంగా అల్లం కూడా మనకి కాండం, ఉల్లిపాయ అనేటివి మనకు పత్రపీఠాలను ఉపయోగించి తయారు చేయబడింది. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగి ఆ క్వశ్చన్లో ఇక్కడ ఏ ఆహార పదార్థాలు అయితే మనం యూజ్ చేస్తున్నామో అవి మొక్కలోని ఏ భాగాలకు సంబంధించినవని ఎగ్జామినర్ క్వశ్చన్ అయితే రైజ్ చేశాడు. సో మీరు ఇలా ఈ వేలో చదువుకుంటే కనుక డెఫినెట్గా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫుడ్ మైల్స్ అనే పదం దేనిని సూచిస్తుంది? ఫుడ్ మైల్స్ అనే పదం దేనిని సూచిస్తుంది? నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. ఒక వ్యక్తి ఒక రోజులో తినే భోజనాల సంఖ్య, అదేవిధంగా ఆహారం ఉత్పత్తి నుండి వినియోగానికి ప్రయాణించే దూరం, ఒక పూట ఆహారంలో ఉండే క్యాలరీలు, ఆహారాన్ని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి రవాణా చేయడానికి అయ్యే ఖర్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఫుడ్ మైల్స్ అనే పదం అయితే ఆహారం ఉత్పత్తి నుండి వినియోగానికి ప్రయాణించే దూరం. ఓకేనా? ద డిస్టెన్స్ ఫుడ్ ట్రావెల్స్ ఫ్రమ్ ప్రొడక్షన్ టు కన్జంప్షన్. సో ఆహారం ఉత్పత్తి నుండి వినియోగానికి ప్రయాణించే దూరం, ఇది ఈ ఫుడ్ మైల్స్ అనే పదాన్ని సూచిస్తుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాయుపీడనం తగ్గడానికి కారణం. వాయుపీడనం తగ్గడానికి కారణం అధిక వేగంతో వీచే గాలులు, ఆప్షన్ బి వేడి గాలి భూ ఉపరితలం నుంచి పైకి పోవడం, ఆప్షన్ సి చల్లని గాలి భూ ఉపరితలానికి దిగడం. వాయుపీడనం తగ్గడానికి కారణాలు మనకు 3 ఆప్షన్స్లో ఇచ్చాడు. సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నాడు. సో ఇక్కడ ఆప్షన్ అయితే మనకు ఏ, బి, సి మరియు డి. ఓకేనా? ఏ, బి, సి మరియు డి అంట. మరి ఇక్కడ ఆప్షన్ డి వచ్చేసి మనకు ప్రింట్ కాలేదా లేకపోతే ఏంటి అనేది తెలియదు. సో మనకు అన్నీ కరెక్టే. వాయుపీడనం తగ్గడానికి కారణం అధిక వేగంతో వీచే గాలులు, వేడి గాలి ఉపరితలం నుండి పైకి పోవడం, చల్లని గాలి భూ ఉపరితలానికి దిగడం. ఇవన్నీ కారణాల వల్ల మనకు వాయుపీడనానికి తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, మానవ రక్తంలో ఎర్ర రక్త కణాలు జీవించే కాలం సుమారుగా, మానవ రక్తంలో ఎర్ర రక్త కణాలు జీవించే కాలం సుమారుగా ఎన్ని రోజులు అంటే 30 రోజుల, 60 రోజుల, 120 డేస్ ఆర్ 180 డేస్. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 120 రోజులు. అంటే టెక్స్ట్ బుక్స్ తరోగా చదివితే ఇట్లాంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయడానికి
యూజ్ ఉంటుంది. అదే మనం టెక్స్ట్ బుక్స్ చదవకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచో వచ్చిన బిట్లుగా మనకి అనిపిస్తాయి. ఇన్ కేస్ ఫస్ట్ టైం నేను టెక్స్ట్ బుక్స్ చదివినప్పుడు కూడా అసలు ఈ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయనే డౌట్ వచ్చింది. కాబట్టి దీనివల్ల మీకు ఏమర్థమవుతుంది, టెక్స్ట్ బుక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్స్ మనం ఖచ్చితంగా చదవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సినిమాల్లో వేగంగా చూపబడిన స్థిర చిత్రాల శ్రేణి నిరంతర చలనచిత్రంగా కనిపిస్తుంది. ఇది ప్రతిబింబం యొక్క ముద్ర రెటీనాలో సుమారుగా ఇంతసేపు ఉండడం వలన సాధ్యమవుతుంది. ఇక్కడ క్వశ్చన్ మీకు అర్థమైందా? చూడండి ఒకసారి. సినిమాలో వేగంగా చూపబడిన స్థిర చిత్రాల శ్రేణి నిరంతర చలనచిత్రంగా కనిపిస్తుంది మనకి. ఇది ప్రతిబింబం యొక్క ముద్ర రెటీనాలో సుమారుగా ఇంతసేపు ఉండడం వల్ల సాధ్యమవుతుంది. ఇది కొంచెం నాకు కూడా టఫ్గానే అనిపిస్తుంది, కానీ చూడండి. ఆప్షన్ 1 1/16 సెకండ్స్, అండ్ ఆప్షన్ 2 1/10 సెకండ్స్, ఆప్షన్ 3 1/2 సెకండ్స్, అండ్ ఆప్షన్ 4 1 సెకండ్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1/16 సెకండ్స్. 1/16 సెకండ్స్లో మనకు సినిమాల్లో వేగంగా చూపబడిన స్థిర చిత్రాల శ్రేణి, అంటే మనం సినిమా చూస్తాం కదా, ఆ స్థిర చిత్రాల శ్రేణి నిరంతర చలనంగా కనిపిస్తుంది. అయితే అది మన రెటీనాలో 1/16 సెకండ్లు సుమారుగా ఉండడం వలన సాధ్యమవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటివి స్ట్రైక్ చేసి చూసుకోండి, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కొన్ని సందర్భాలలో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎత్తైన పర్వతాలను అధిరోహించే పర్వతారోహకులు తరచుగా ఊపిరి ఆడనట్లు భావించడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ 1 ఎత్తైన ప్రదేశాల్లో హిమోగ్లోబిన్ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఎత్తైన ప్రదేశాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో బంధించి ఉండడం తగ్గుతుంది. సో ఇది రైట్ ఆన్సర్ అన్నమాట. ఎత్తైన ప్రదేశాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది మనం పైకి వెళ్ళే కొలది, అందువల్ల హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో బంధించి ఉండడం తగ్గుతుందంట. ఎత్తైన ప్రదేశాలలో ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో బంధించి ఉండడం తగ్గుతుంది. సో ఇది ఆన్సర్. సో చూడండి, ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మనకి. అందుకే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా చాలా లెంతీగా ఉంది అన్న ఫీల్ అనిపిస్తుంది, బట్ చూడాలి. ఇలాంటి క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది మనం ఇలాంటివి చూడకుండా వెళ్తున్నాము అంటే ఇది మిస్టేక్ చేస్తున్నాం మనం, అందువల్ల కూడా సగం మిస్టేక్ అయిపోతుంది. సో చూడండి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా ఏ విధంగా అడుగుతున్నాడు అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మానవుల శ్వాసక్రియలోని కింది దశల సరైన క్రమాన్ని అనుసరించండి. ఇక్కడ నేను చూడండి డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఫస్ట్ది కరెక్ట్ మనకి CEADB. సి మీన్స్ ఉశ్వాస నిశ్వాసాలు, అండ్ ఈ ఊపిరితిత్తులలో వాయు మార్పిడి, అండ్ ఏ రక్తం ద్వారా వాయు రవాణా, డి కణజాలాల్లో వాయు మార్పిడి, అండ్ బి కణ శ్వాసక్రియ. అంటే మానవుల్లో శ్వాసక్రియ కింది దశలు సరైన క్రమం అంటే ఏ క్రమంగా జరుగుతుంది? మొదట ఉశ్వాస నిశ్వాసాలు, ఆ తర్వాత ఊపిరితిత్తులలో వాయు మార్పిడి, అదేవిధంగా రక్తం ద్వారా వాయు రవాణా జరుగుతుంది, ఆ తర్వాత కణజాలాల్లో వాయు మార్పిడి ఏర్పడుతుంది, ఆ తర్వాత కణశ్వాసక్రియ అనేది జరుగుతుంది. ఇది మన మానవుల శ్వాసక్రియలో సరైన క్రమం అన్నమాట. అండ్ ఇంకో క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. కడావర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి? కడావర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మనకి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి అవయవ మార్పిడి. ఓకేనా, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి అవయవ మార్పిడి చేస్తారు కదా, అదే కడావర్ ట్రాన్స్ప్లాంట్. సో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ నాడీ వ్యవస్థను, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఈ నాడీ వ్యవస్థను రెండవ మెదడు అని కూడా పిలుస్తారంట. సో ఆన్సర్ వచ్చేసి మనకి జీర్ణ నాడీ వ్యవస్థ. జీర్ణ నాడీ వ్యవస్థ ఇది మనకు రెండవ మెదడు. రెండవ మెదడు అని మనం దేన్ని అంటామంటే మన మానవ శరీరంలో జీర్ణ నాడీ వ్యవస్థ. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. పునరుత్పాదక శక్తి వనరుల సరైన సెట్ని గుర్తించండి. పునరుత్పాదక శక్తి వనరుల సరైన సెట్ని గుర్తించండి. సౌరశక్తి, బయోమాస్ శక్తి, భూ అంతర్గత ఉష్ణ శక్తి. ఇది కరెక్ట్ ఆన్సర్. సో దీనివల్ల మీకు ఏం అర్థమవుతుందని నేను అనుకుంటున్నానంటే టెక్స్ట్ బుక్ అనాలిసిస్ కంపల్సరీ. మున్ముందు మన ఛానల్లో టెక్స్ట్ బుక్ అనాలిసిస్తో లేదా నా షార్ట్ నోట్స్ ద్వారా మీ ముందుకు
వస్తాను డెఫినెట్గా. ఎందుకంటే మనకి డిఎస్సిలో అయినా వేరే కాంపిటేటివ్ ఫీల్డ్లో అయినా మనకి జనరల్ స్టడీస్ రూపంలో ఇదంతా యూజ్ అవుతుంది. కాబట్టి నేను నా షార్ట్స్ నోట్స్ని మీ ముందు వీడియోస్లో తీసుకొస్తాను డెఫినెట్గా. ఎందుకంటే ఈ టెట్కి నేను అంత తొందరగా ప్లాన్ చేయకపోవచ్చు, కానీ మీకు లాంగ్ టైం ప్రిపరేషన్లో భాగంగా డెఫినెట్గా నా షార్ట్ నోట్స్లో టెక్స్ట్ బుక్లో మీకు తెలుసా అనే బాక్సెస్ కూడా యూజ్ చేస్తూ చెప్పడం జరిగింది. సో అదేవిధంగా నేను కూడా ప్రిపేర్ చేసుకొని మీకోసం మనందరి కోసం యూజ్ఫుల్ అయ్యేలాగా ముందు అప్లోడ్ చేస్తాను డెఫినెట్గా. సో చూసుకోండి టెక్స్ట్ బుక్స్ అనాలిసిస్ ఎంత ఇంపార్టెంట్ అనేది. పునరుత్పాదక శక్తి వనరుల సరైన సెట్ సౌరశక్తి, బయోమాస్ శక్తి, భూ అంతర్గత ఉష్ణ శక్తి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మానవులలో నీటి ద్వారా వ్యాపించే వ్యాధిని గుర్తించండి. క్షయ, కలరా. సో మనకు నీరు అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కలరా, ఇది ఆన్సర్ అన్నమాట. నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 20 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వద్ద ఎక్స్ నగరం యొక్క స్థానిక సమయం ఉదయం 10 గంటలు అయితే 40 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద వై నగరం యొక్క స్థానిక సమయం ఇక్కడ 20 డిగ్రీస్ అండ్ ఇక్కడ 40 డిగ్రీస్. ఇక్కడ మనకి సమయం అయితే మధ్యాహ్నం 2 గంటలు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామినర్ పాయింట్అవుట్ చేస్తున్నాడు. దీనిపైన కూడా మనం కొంచెం అనాలిసిస్ చేసి ఒక వీడియో తీసుకురావడానికి ట్రై చేద్దాం. అండ్ నెక్స్ట్, భూగోళ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం గాలి మరియు నీటి వల్ల రూపొందే భూస్వరూపాలను ఈ విధంగా పిలుస్తారు. ఓకేనా? భూగోళ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం గాలి మరియు నీటి వల్ల రూపొందే భూస్వరూపాలు ఈ విధంగా పిలుస్తారు. అంటే ఇవి మొదటి శ్రేణి, రెండవ శ్రేణి, మూడవ శ్రేణి భూస్వరూపాలు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో గాలి మరియు నీటి వల్ల రూపొందే భూస్వరూపాలను మూడవ శ్రేణి భూస్వరూపాలు అని అంటారు. నేను వీడియో లెంతీ అవుతే ఎవరికైనా బోర్ అనిపిస్తుంది కాబట్టి మనకి టెట్ కోసం టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా మీరు చూడాలి అనే ఉద్దేశంతో నేను ఫాస్ట్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు కూడా ఈ క్వశ్చన్స్ ఈ విధంగా ఎగ్జామినర్ అడిగాడా అనే పద్ధతిలో, అనే కోణంలో ఒకసారి ఆలోచించండి అండ్ అనాలిసిస్ చేసుకోండి సెల్ఫ్గా. నెక్స్ట్ క్వశ్చన్ ఉప ఉష్ణ మండల అధిక పీడన మేఖలల నుండి భూమధ్య రేఖ అల్పపీడన మేఖల వైపు వీచే పవనాలను ఇలా అంటారు. ఉప ఉష్ణమండల అధిక పీడన మేఖలల నుండి భూమధ్య రేఖ అల్పపీడన మేఖల వైపు వీచే ప్రపంచ పవనాలను ఇలా పిలుస్తారు. అవేంటంటే ఆప్షన్ వ్యాపార పవనాలు. సో గుర్తుపెట్టుకోండి, ఇది టెక్స్ట్ బుక్ మొత్తం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ అడవులు ఎక్కువగా సముద్ర తీరంలో, ఇసుక బీచ్లలో, చిత్తడి నేలలో మరియు అలల ప్రభావానికి గురైన భూములలో ఎక్కువగా పెరుగుతాయి. మనకి ఇక్కడ వచ్చేసి మడ అడవులు. సముద్ర తీరాలలో, ఇసుక బీచ్లలో, చిత్తడి నేలలో అనగానే మనకి మడ అడవులు గుర్తుకు రావాలి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. జాతక కథలు అంటే ఏంటివంటే డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం మనము, ఎందుకంటే మనకి ఇక్కడ టైం తక్కువగా ఉంది, అన్ని పేపర్స్ అనాలిసిస్ చేయాలి. సో నేనైతే ఈవీఎస్ ప్రకారంగా వెళ్తాను. ఫస్ట్ ఏదైనా ఫుల్ ఫ్లెడ్జ్గా అందించాలి కాబట్టి అది సగం ఇది సగం కాకుండా ఈవీఎస్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ 8th జనవరి షిఫ్ట్ ఈవీఎస్ ఉంది, చూసుకోండి. దాని తర్వాత ఇది 9th చూసుకోండి. అందులో మొత్తం లేకపోతే నేను మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను 8th జనవరి షిఫ్ట్ది. అండ్ ఇక్కడ మనకి జాతక కథలు అంటే ఏంటి అంటే, జాతక కథలు అంటే ఆన్సర్ ఏంటంటే గౌతమ బుద్ధుని గత జన్మను వివరించే పురాతన భారతీయ కథల సంకలనం. చూసారా ఆన్సర్ ఏంటి? గౌతమ బుద్ధుని గత జన్మను వివరించే పురాతన భారతీయ కథల సంకలనమే జాతక కథలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాము. కింది వాటిలో ఒకరు అల్వారులలో ముఖ్యమైన వారు మాణిక్య వాసుకర్. ఆన్సర్ మాణిక్య వాసుకర్. అండ్ నెక్స్ట్ వన్, రాణి రుద్రమదేవి చందుపట్లలో వీరితో జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయింది. ఇది టెక్స్ట్ బుక్. సో చూసుకోండి ఆన్సర్ కాయస్థ అంబదేవ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356లోని నిబంధనల ప్రకారం వీరి సలహాలను అనుసరించి రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్ను రాష్ట్ర పరిపాలనను చేపట్టమని ఆదేశించవచ్చట. క్వశ్చన్ ఒకసారి అర్థం చేసుకోండి. రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్ని రాష్ట్ర పరిపాలనను చేపట్టమని ఆదేశించవచ్చు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, ఎవరి సలహాలను అనుసరించి అంటే ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి
ఓకేనా, కేంద్ర మంత్రి మండలి, ద యూనియన్ క్యాబినెట్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. ఇది ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పోర్చుగీస్ యాత్రికుడు, మనకి ఇది టెక్స్ట్ బుక్లో ఉంటుంది, డొమింగో పేస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మొఘల్ జబ్ద్ రెవెన్యూ వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాన్ని గుర్తించండి. ఇక్కడ ఆన్సర్ వచ్చి మనకి భూమిని జాగ్రత్తగా సర్వే చేసి సగటు ఉత్పత్తి ఆధారంగా ఆదాయాన్ని నిర్ణయించడం. ఇది ఆన్సర్. క్వశ్చన్ చూసుకున్నారు కదా ఇంతకుముందు, కింది వాటిలో మొఘల్ జబ్త్ రెవెన్యూ వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాన్ని గుర్తించండి. సో మొఘళ్ళ యొక్క రెవెన్యూ జబ్త్ వ్యవస్థ యొక్క లక్షణాన్ని గుర్తించండి అన్నారు. సో భూమిని జాగ్రత్తగా సర్వే చేసి సగటు ఉత్పత్తి ఆధారంగా ఆదాయాన్ని నిర్ణయించడం అనేది ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఆగస్టు 29, 1947లో ఈ కమిటీని ఏర్పాటు చేయబడింది. ఆన్సర్ వచ్చేసి ముసాయిదా కమిటీ. ఓకేనా, ముసాయిదా కమిటీ. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఆగస్టు 29, 1947లో ముసాయిదా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లాలో బోగతా జలపాతాలు ఉన్నాయి. ఏ జిల్లాలో ఉన్నాయి? మనకి మూలుగులో బోగతా జలపాతాలు అనేటివి ఉండడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము, కింది వాటిలో డిజిటల్ బోధనా సాధనాన్ని గుర్తించండి. కింది వాటిలో డిజిటల్ బోధనా సాధనం ఏంటి? ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, వార్షిక ప్రణాళికను రూపొందించేటప్పుడు పరిగణించవలసిన ముఖ్యమైన అంశం ఏంటి అంటే పాఠ్య పుస్తకం యొక్క తాత్విక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాతనే వార్షిక ప్రణాళికను మనం రూపొందించడానికి పరిగణించవలసిన ముఖ్యమైన అంశం ఏంటంటే పాఠ్య పుస్తకం యొక్క తాత్విక నేపథ్యాన్ని మనం మొదటిగా అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యాలలో ప్రాజెక్టు బోధనా పద్ధతికి సంబంధించి సరికానిది అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి ప్రాజెక్టు పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిని అనుసరిస్తుంది అంట. సో ప్రాజెక్ట్ బోధనా పద్ధతికి సంబంధించి సరికాదు. ఏంటి? ప్రాజెక్ట్ పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిని అనుసరిస్తుందా? కాదు. ప్రాజెక్ట్ పద్ధతి అంటే కంప్లీట్గా ఇందులో మనకి విద్యార్థి పార్టిసిపేషనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, పరిసరంకు సంబంధించి ఈ కింది వాటిని జతపరచండి. ఇక్కడ మనకి సైడ్ 1, 2, 3 ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ సైడ్లో ABC ఇచ్చారు. చూసుకోండి, హిమాలయ పర్వతాలు, చేపలు, వంతెనలు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మానవ నిర్మిత పరిసరం, సహజ భౌతిక పరిసరం, అదేవిధంగా జైవిక పరిసరం. ఇక్కడ మనం ఆన్సర్ చూసుకున్నట్టయితే హిమాలయ పర్వతాలు అనేటివి మనకి సహజ భౌతిక పరిసరం, అంతే కదా. అండ్ చేపలు వచ్చి మనకి జైవిక పరిసరం, వంతెనలు మనకి కంప్లీట్గా మానవ నిర్మిత పరిసరాలు, ఎందుకంటే మానవులు నిర్మిస్తారు కాబట్టి ఈ విధంగా మీరు ఆన్సర్ అనేటివి చేసుకోవాలి. హిమాలయ పర్వతాలు సహజ భౌతిక పరిసరాలు, అండ్ చేపలు జైవిక పరిసరం, బ్రిడ్జెస్ వంతెనలు అనేటివి మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఇది ఆన్సర్ అన్నమాట. 1B, 2C, 3A. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్కి అయితే మనం వెళ్ళిపోదాము. అండ్ నెక్స్ట్ వన్ ఒక పరిసరాల విజ్ఞాన ఉపాధ్యాయుడు, ఒక సైన్స్ టీచర్ 5th క్లాస్ విద్యార్థులకు ట్రాఫిక్ చిహ్నాలు అనే శీర్షికపై తరగతి గదిలో పాటలు పాడించెను. ఆ ఉపాధ్యాయుడు నిర్వహించిన కృత్యం ఈ రకానికి చెందింది. అంటే అది మొత్తం తరగతి కృత్యమా, జట్టు కృత్యమా, వ్యక్తిగత కృత్యమా, జట్టు మరియు వ్యక్తిగత కృత్యముల. అంటే ఇక్కడ మొత్తం క్లాస్ ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఇది మొత్తం తరగతి కృత్యంగా మనం చెప్పాలి. అండ్ నెక్స్ట్ పట్టికలు గ్రాఫ్ల రూపంలో, నెక్స్ట్ క్వశ్చన్, పట్టికలు గ్రాఫ్ల రూపంలో దత్తాంశాన్ని నమోదు చేయుట అను అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణంకు చెందినది. ఈ అభ్యసన సూచిక పట్టికలు గ్రాఫ్ల రూపంలో దత్తాంశాన్ని నమోదు చేయడం అనేది ఏ విద్యా ప్రమాణంకు చెందినది అని ఎగ్జామినర్ క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ. ఇది సమాచార నైపుణ్యాలు అదేవిధంగా ప్రాజెక్ట్ పని కిందకి వస్తుంది. సో ఇక్కడితో ఈవీఎస్ సైన్స్ అండ్ సోషల్ పార్ట్లో మనం 30 క్వశ్చన్స్ అనేటివి కంప్లీట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూసుకోండి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేటివి అనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇవి చూసుకోకుండా వెళ్ళడం వల్లనే మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం, MCQs సాల్వ్ చేయడం, ప్రాక్టీస్ చేయడం, రివిజన్ చేయడం అనేది మన ప్రిపరేషన్లో చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకోకనే ఇయర్స్ ఆఫ్ టైం వేస్ట్ అయిపోయింది ఎవరు చెప్పేవాళ్ళు లేక. సో మీరు ఎవరైనా బిగినర్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఉంటే పక్కా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయండి. మొదటిసారి టెట్ రాస్తున్న వాళ్ళు అయితే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. సో చదువుకోండి, ప్రిపేర్ అయితే
మంచిగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్.